శివాయ. రిమూవ్ చేస్తారు కదా బ్రెస్ట్ ఒకవైపు, కానీ దానికంటే కూడా ప్రతి మనిషికి ఈ విషయం తెలిసి. ఫోక్స్ సీరియల్ నటి జయవాహిని ఆ ఒక్క తప్పు చేయడం వల్లే ప్రాణాల్ని కోల్పోయిందా? తన 48వ ఏటకి మరణించడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు మనల్ని వదిలి వెళ్లిపోగా, ఒకప్పుడు సీరియల్ సినిమాల్లో కీలక పాత్రల్ని పోషించి నిన్నే పెళ్లాడుతా సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాహిని 30కి పైగా సీరియల్లో నటించగా ఉన్నట్టుండి ఆమె అనారోగ్య బారిన పడి హైదరాబాద్ లోని మణికొండలో తన సొంత ఇంట్లోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని సీనియర్ నటి కరాటే కళ్యాణి ఒక పోస్ట్ ద్వారా అందరికీ వెల్లడించింది. ఇక అందులో, పద్మక్క, నిన్ను కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాము గాని పవిత్రమైన నీ ఆత్మకి ఆ దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాము అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ కి ఆమె సీరియల్ ఫ్యాన్స్ తప్ప ఇండస్ట్రీలో ఎవరూ స్పందించకపోవడం, తన ట్రీట్మెంట్ కోసం సహాయం అడిగినా ఎవరూ చేయలేకపోవడంతో ఇప్పుడు ఈ వార్తలు వైరల్ గా మారాయి. అసలు 48 ఏళ్లైన జయవాహిని ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి? జయవాహిని మరణం వెనుకున్న ఆ భయంకరమైన నిజాలేంటి? ఆ ఒక్క తప్పుతో ప్రాణాల మీదికి తెచ్చుకుందా? ఇండస్ట్రీ వారు ఎందుకు ఈ విషయంపై స్పందించట్లేదు? జయవాహిని ఫ్యామిలీ లైఫ్ ని వదిలేసి సన్యాసిగా ఎందుకు మారాలనుకునింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. పద్మ అలియాస్ జయవాహిని. ఈమె 1978 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కేవీఎస్ రాజు, తల్లి విజయలక్ష్మి. ఈమెకి శారద అనే చెల్లెలు కూడా ఉంది. ఇక జయవాహిని తండ్రి విజయనగరం జిల్లా పరిషత్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా తండ్రికి ఉద్యోగరీత్యా తరచూ ట్రాన్స్ఫర్స్ అవుతుండడంతో పిల్లల చదువులు పాడవకూడదని జయవాహిని ఆమె చెల్లెల్ని తమ అమ్మమ్మ దగ్గరే ఉంచి చదివించేవారు. ఇక జయవాహిని తన స్కూలింగ్ ని మేధాలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న జయవాహిని తన స్కూలింగ్ ని విజయనగరంలోని సెయింటెన్స్ హై స్కూల్లో 10th వరకు చదవగా, ఆ సమయంలో స్కూల్లో ఆర్గనైజ్ చేసే నాటకాలు, డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ ని గెలవడంతో తనకి మంచి అప్రిషియేషన్ దొరికేది. అంతేకాకుండా ఈమె తండ్రి వారానికి ఒకసారి ఫ్యామిలీని సినిమా చూపించేందుకు థియేటర్ కి తీసుకెళ్లగా, సినిమాల్లో నటించే నటీనటులకి దొరికే ఆదరణని చూసిన జయవాహినికి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఆశ ఏర్పడింది. ఇక అదే సమయంలో తను చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి నాటకంలో 15 నిమిషాల పాటు ఏకపాత్రాభినయం చేసి తన నటనకి జిల్లా స్థాయిలో ప్రైజెస్ ని అందుకోవడంతో తనకి యాక్టింగ్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగిన తన తండ్రి మీదున్న భయంతో ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గానే ఉంచేది. ఇక అలా ఎప్పుడైతే జయవాహిని విజయనగరంలోని మహారాజా కాలేజీలో తన ఇంటర్ కోసం జాయిన్ అయి సినిమా హీరోయిన్ల జీన్స్, టీ షర్ట్స్ వేసుకొని హెయిర్ స్టైల్ ని కట్ చేసుకుని స్టైలిష్ గా వెళ్లేదో, ఈమె స్టైల్, అందాన్ని చూసి తన ఫ్రెండ్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళితే స్టార్ హీరోయిన్ అవుతావు అని చెప్పగా జయవాహిని ఆలోచనల్లో పడింది. దీంతో ఏదైతే అది అవ్వనని జయవాహిని ధైర్యం చేసి తను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నట్లు తన తండ్రికి చెప్పగా, అందుకు అతను మనలాంటి వారికి సినిమా ఇండస్ట్రీ సెట్ కాదని, అక్కడ ఆడపిల్లలకి సేఫ్ కాదని అలాంటి ఆలోచనల్ని వదిలేసి బుద్ధిగా చదువుకోమని చెప్పిన జయవాహినికి మాత్రం చదువుపై ఇంట్రెస్ట్ లేక ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని పట్టుబట్టుకొని కూర్చొని 6 నెలలు తరచూ అడుగుతూ ఉండడంతో తనకి వేరే దారి లేక ఆమె తండ్రి కొన్ని కండిషన్స్ పెట్టి ఇండస్ట్రీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఇండస్ట్రీకి ఎలా వెళ్లాలో, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక జయవాహిని అప్పట్లో న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ లో కొత్త నటీనటులు కావాలనే యాడ్స్ రావడం చూసి స్నేహితుల సలహా మేరకు యాడ్స్ ఇచ్చిన ఆఫీసుల అడ్రస్లకి తన ఫోటోలని పంపించడం జరిగింది. అలా 3 నెలలు కంటిన్యూస్ గా చాలా వరకు ఆఫీసులకి పంపించిన ఎవరి నుండి రిప్లై రాకపోవడంతో తన ఆశ నెరవేరదనుకునింది. ఈ క్రమంలోనే ఒకసారి కోడి రామకృష్ణ గారు ఒక సినిమా షూటింగ్ లొకేషన్ చూడడానికి విజయనగరానికి వెళ్ళగా, ఆ విషయాన్ని తెలుసుకున్న జయవాహిని నేరుగా అతను ఉంటున్న హోటల్ కి వెళ్లి తనని కలిసి సినిమాల్లో ఛాన్స్ అడగాలనుకునింది. కానీ కోడి రామకృష్ణ గారి అసిస్టెంట్లు ఆమెని కలవనివ్వకపోవడంతో జయవాహిని 3 రోజులు కంటిన్యూస్ గా హోటల్ దగ్గరికి వెళ్లడంతో ఒక టైంలో కోడి రామకృష్ణ గారు జయవాహిని చూసి విషయం అడగ్గా, తనకి సినిమాల్లో నటించాలని ఉందని, ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని తన ఆవేదనని చెప్పగా, జయవాహిని చూడ్డానికి అందంగా ఉండడంతో కోడి రామకృష్ణ గారు కొన్ని డైలాగ్స్ ఇచ్చి తనని ఆడిషన్ చేశారు. కానీ యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని జయవాహిని
జయవాహిని తడబడడంతో ఈమె ప్యాషన్ ని గమనించిన కోడి రామకృష్ణ గారు మద్రాసులోని తన ఆఫీస్ కి రమ్మని అక్కడ నీకు సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి వెళ్లిపోవడంతో జయవాహిని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదే విషయం తల్లిదండ్రులకి చెప్పగా జయవాహిని తండ్రి తనతో పాటు మద్రాస్ కి వెళ్ళగా అక్కడ కోడి రామకృష్ణ గారు ఈమెకి ఫోటో షూట్ ని చేశారు. అలా తన లుక్స్ సేమ్ హాలీవుడ్ హీరోయిన్ మడోనాలా ఉన్నాయని చెప్పి అప్పటి వరకు పద్మాగా ఉన్న తన పేరుని జయవాహినిగా మార్చడం జరిగింది. ఇక జయవాహినికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా తన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో మొదటగా చిన్న పాత్రలో చేస్తే కొంత ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆ తర్వాత హీరోయిన్ గా చేయొచ్చని కోడి రామకృష్ణ గారు చెప్పడంతో జయవాహిని కూడా అందుకు ఒప్పుకొనింది. అలా లేడీ బాస్ అనే సినిమాల్లో చిన్న పాత్రనివ్వగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో పాటు ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక బ్యాక్ టు బ్యాక్ కొన్ని మలయాళం మూవీస్ లో సిస్టర్ పాత్రల్ని చిన్న చితక ఫ్రెండ్ పాత్రల్ని చేసిన తనకి ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఈ సమయంలోనే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో ఒకసారి చిన్న చితక పాత్ర చేస్తే ఇకపైన కూడా అలాంటి పాత్రలే వస్తాయని, హీరోయిన్ అవ్వాలంటే అలాంటి పాత్రలు చేయకూడదని చెప్పడంతో అప్పటి నుండి జయవాహిని హీరోయిన్ గానే ట్రై చేయడం మొదలెట్టింది. అయితే అప్పటికే చిన్న చితక పాత్రలు చేసి ఉండడం, ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడంతో జయవాహిని తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అలాంటి దారుల్లోకి వెళ్లి ఛాన్సులు తెచ్చుకోకూడదని అప్పటి నుండి హీరోయిన్ గా ట్రై చేయడం వదిలేసి మళ్ళీ చిన్న చితక పాత్రల్లో నటించడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే ఒక కెమెరామ్యాన్ తో జయవాహినికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఈమె ఆ కెమెరామ్యాన్ సహాయంతో కొన్ని మూవీస్ లో చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో జయవాహిని తల్లిదండ్రులు ఇండస్ట్రీ మనలాంటి వారికి కాదని దయచేసి ఇంటికి వచ్చేయమనగా జయవాహిని మాత్రం ఆ కెమెరామ్యాన్ నే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునింది. అలా వీరి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, కొద్ది రోజులకి అప్పటికే ఆ కెమెరామ్యాన్ కి పెళ్లై పిల్లలున్నారని తెలిసి హార్ట్ బ్రేక్ అయిన జయవాహిని మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అలా అటు సినిమాల్లో సక్సెస్ అవ్వలేక ఇటు ప్రేమించిన వాడు మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెంది ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా ఈమె తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా పెళ్లి చేసుకోకపోగా వారి టార్చర్ ని భరించలేక ఒక స్టేజ్ లో మద్రాస్ కి వెళ్లి మళ్ళీ నటించాలని డిసైడ్ అయింది. అలా 2 ఏళ్ల బ్రేక్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన జయవాహిని సినిమాల్లో ట్రై చేయగా ఈమెకి చిన్న చితక పాత్రలు కూడా రాకపోవడంతో తినడానికి అద్దె కట్టేందుకు కష్టంగా మారి తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక అలా కొన్నాళ్ళు ఇలాగే జరగడంతో ఇండస్ట్రీని వదిలేసి ఏదైనా పని చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అదే సమయంలో జెమినీ టీవీ వారి సీరియల్లో ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న జయవాహిని చివరిగా తన లక్ ని పరీక్షించుకోవాలని ఆడిషన్ కి వెళ్ళగా ఈమె లుక్స్, యాక్టింగ్ ని చూసి నిన్నే పెళ్లాడతా అనే సీరియల్లో విలన్ పాత్రనివ్వడంతో జయవాహినికి హీరోయిన్ గా చేయాలని ఉన్నా తనకి వేరే దారి లేక ఇచ్చిన పాత్రల్లో చేయాల్సి వచ్చింది. అలా మొదటగా 30 ఎపిసోడ్లు ఉంటాయని చెప్పి సీరియల్ ని స్టార్ట్ చేయగా మొదటి ఎపిసోడ్ నుండే ఈ సీరియల్ కి మంచి క్రేజ్ వచ్చి 300 ఎపిసోడ్ల వరకు సీరియల్ రన్ అవ్వడంతో జయవాహినికి అమాంతంగా జనాల్లో క్రేజ్ పెరిగింది. ఇక ఈ సీరియల్ తో ఈమెకి అవకాశాలు వెతుక్కుంటూ రాగా ఆ తర్వాత అమ్మ, నాగమ్మ అనే సీరియల్స్ చేస్తూ అలా వచ్చిన డబ్బులతో మద్రాస్ లో ఒక ఇల్లుని కొనుక్కొని సెటిల్ అయింది. ఇక ఈ సీరియల్లో వచ్చిన గుర్తింపుతోనే సౌందర్యతో కలిసి శ్వేతనాగు, 7 అడుగులు, రఘుపతి వెంకయ్య నాయుడు, ఐరావతం, పోలీసు వారి హెచ్చరిక అని 30 సినిమాల్లో చేస్తూ కన్నడలో కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేసిన దీంతో మళ్ళీ సీరియల్స్ లోకి వచ్చి ట్రై చేయగా అంతులేని కథ, రావోయి చందమామ, నువ్వు నేను ప్రేమ, మౌనరాగమని 40కి పైగా సీరియల్స్ చేస్తూ ఆర్థికంగా కొంత బలపడింది. అయితే మొదట్లో సీరియల్స్ షూటింగ్ మద్రాస్ లోనే జరగగా నిదానంగా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో జయవాహినికి కూడా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో అప్పటికే తన తండ్రి కూడా రిటైర్డ్ అవ్వడం, తన చెల్లెలకి పెళ్లై పిల్లలతో అత్తారింట్లో సెటిల్ అయి ఉండడంతో తన తల్లిదండ్రుల్ని తనతోనే పెట్టుకోవాలని చెన్నైలో ఉన్న ఇల్లుని అమ్మేసి హైదరాబాద్ లోని మణికొండలో ఒక ఫ్లాట్ ని కొనుక్కొని జయవాహిని తన తల్లిదండ్రులతో వచ్చి స్థిరపడింది. అలా ఒకవైపు సీరియల్స్, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఈమె సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనౌన్స్ చేయడంతో ఈమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురై సోషల్ మీడియాలో ఈమెను ఇదే విషయంపై ప్రశ్నించగా అందుకు జయవాహిని ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తను అప్పటి వరకు చాలా సీరియల్స్ లో చేసిందని, కానీ తనకి మొదటి నుండి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ఉండడంతో ఇప్పుడు సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రయత్నం చేస్తూ మంచి పాత్రల్ని చేయాలనుకుంటున్నానని చెప్పడంతో అందుకు ఆమె ఫ్యాన్స్ కూడా తనకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అయితే ఉన్నట్టుండి 2025 డిసెంబర్ లో కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని వేస్తూ నటి జయవాహిని బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుందని, క్యాన్సర్ మొదటి స్టేజ్ లో ఉందని, వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించమని కోరుతూ జయవాహిని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆమె ఫోటోలని చూసిన చాలా మంది షాక్ కి గురయ్యారు. అలా ఎప్పుడు నవ్వుతూ కలకలలాడే ముఖంతో కనిపించే జయవాహిని బెడ్ పై గుర్తుపట్టలేనంతలా మారిపోయి ఉండడంతో కొంతమంది తమ వంతు సహాయం చేయడం మొదలెట్టారు. అయితే అటు సీరియల్ ఇండస్ట్రీలో గాని ఇటు ఫిలిం ఇండస్ట్రీలో గాని ఎవరూ స్పందించలేదు. ఇక అలా మొదటగా కరాటే కళ్యాణి స్పందించడంతో జయవాహినికి కరాటే కళ్యాణికి సంబంధం ఏంటి అనే ప్రశ్నలు రైజ్ అవ్వగా ఈ వార్తలపై స్పందించిన కరాటే కళ్యాణి తనకి చిన్నప్పటి నుండి జయవాహిని తెలుసని, తాము విజయనగరంలో వారి ఇంటి పక్కనే ఉండేవారని, ఆమె చెల్లెలు నేను మంచి స్నేహితులమని,
నేను ఇండస్ట్రీకి రావడానికి కూడా జయవాహిని ఒక కారణమని చెబుతూ ఆమె వైద్యం కోసం 35 లక్షలు ఖర్చవుతుందని దయచేసి సహాయం చేయమనగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జయవాహిని మెంబర్షిప్ తీసుకోవడంతో ఈమెకి వారి నుండి ఎటువంటి సహాయం దొరకలేదు గాని టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ఈమె పరిస్థితిని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయగా 2 లక్షల వరకు సహాయం అందింది. ఇక తమిళనాడులో జయవాహినికి మంచి కాంటాక్ట్స్ ఉండడంతో 5 లక్షల వరకు సహాయం అందింది. అలా క్యాన్సర్ బిగినింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈజీగానే క్యూర్ అవుతుందనుకొని ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేయగా కొంతవరకు క్యూర్ అవుతున్నప్పుడే జయవాహిని తనకి తెలియకుండా ఒక తప్పు చేసింది. అలా కీమోథెరపీ చేసుకుంటూనే కొంతమంది సలహా మేరకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని వాడడం, ఒక స్టేజ్ లో కీమో ట్రీట్మెంట్ ని పూర్తిగా ఆపేసి ఆయుర్వేదిక్ మందులతోనే నయమవుతుందని లైట్ తీసుకోవడంతో క్యాన్సర్ 2 నెలల్లోనే బాగా ముదిరి బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడంతో బ్రెస్ట్ ని తొలగించే పరిస్థితి వచ్చింది. అయితే అప్పటికే జయవాహిని పరిస్థితి ఫైనల్ స్టేజ్ కి రావడంతో డాక్టర్లు ఇక ఏం చేసినా కష్టమే అని చేతులెత్తేశారు. ఇక అలా కొద్ది రోజులకే జయవాహిని తన 48వ ఏట ఫిబ్రవరి 4న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఏదేమైనా ఆ దేవుడు జయవాహిని గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, దేని మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకూడదు. మనం పోతే మనల్నే నలుగురు మోయాలి. ఇక మనమేం పట్టుకెళ్తాం. ఇది ఫోక్స్ నటి జయవాహిని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.